హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో పూర్తిగా మరియు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా ఒకరిని చూసి నిజంగా ఈ అమ్మాయి లేదా అబ్బాయి మన జీవితంలో వస్తే బాగుండు అని అనిపించిందా? ప్రేమించారా? ఇది జరగకపోతే విచిత్రం, కానీ జరిగితే నార్మలే కదా ఫ్రెండ్స్. సో నేను ఈరోజు చెప్పబోయే ప్రేమ కథ చాలా బాగుంటుంది. ఇంకా మధురమైన కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఒక చిన్న పల్లెటూరు, మధ్యతరగతి కుటుంబం. తన పేరు వేణు. చిన్నప్పటి నుంచి కుటుంబ కష్టాలను చూస్తూ వచ్చిన అబ్బాయి. పేదరికం ఉందని తల్లిదండ్రులను అనుమానించిన వ్యక్తులను, వాళ్ళ మాటలను గుండెలలో దాచుకొని కసితో ఏదో ఒకటి సాధించాలి అని తపన తనలో ఉండేది. స్కూల్లో, కాలేజ్లో టాపర్, పీజీలో టాపర్. చదువు పూర్తి చేసుకొని ఇంటర్వ్యూ వెళ్తున్నాడు. చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని మొత్తానికి ఒక మంచి జాబ్ సాధించాడు ఆ అబ్బాయి. అది కూడా వేరే నగరానికి షిఫ్ట్ అయిపోయాడు. తల్లిదండ్రులు సంతోషానికి అవధులు లేవు. ప్రతి బాధలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక జాబ్ వచ్చిన తర్వాత మొదటి రోజు ఆఫీస్లో అడుగుపెట్టాడు వేణు. అది మొదటి రోజు. కొంచెం భయంగా, కొంచెం సంతోషంతో ఆఫీస్లో తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తున్నాడు. అప్పుడే తనలాగే జాబ్ వచ్చిన అమ్మాయి అదే ఆఫీస్లోకి ఎంట్రన్స్ ఇచ్చింది. అందమైన చిరునవ్వుతో. తన పేరు సురేఖ. ఆ అమ్మాయి వేణు పక్కన సీట్లో వచ్చి కూర్చొని తన వర్క్ చేసుకుంటుంది. ఆమెను మొదటిసారిగా వేణు చూడగానే ఒక కొత్త ఫీలింగ్ తన మనసులో కలిగింది. పరిచయం చేసుకోవాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నా సరే తనకు తానే పరిచయం చేసుకున్నాడు వేణు సురేఖకి. సురేఖ కూడా చాలా ఫ్రెండ్లీగా తన గురించి చెప్పింది, మాట్లాడింది. అలా జరిగిన మొదటి పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు మొదటి ఘట్టం అని చెప్పవచ్చు. డైలీ ఇద్దరు పక్క సీటే కాబట్టి వర్క్లో ఏదైనా అర్థం కాకపోతే ఒకరికొకరు చెప్పుకునేవారు. వర్క్ చాలా బాగా చేసేవారు ఇద్దరు కూడా. ఇలా రోజులు గడుస్తున్నాయి. వేణు తన ప్రేమ విషయం సురేఖకి చెప్పాలి అనుకుంటాడు. ఒకరోజు ఆఫీస్లో ఒక చిన్న అకేషన్, అంటే ఒక చిన్న పార్టీ ఉంది. ఆ రోజు అందరు కూడా ఆ పార్టీకి కావలసిన అరేంజ్మెంట్స్ ఎవరికి వారు చేసుకుంటున్నారు. వేణు మైండ్లో ఒకటే ఆలోచన, ఈరోజు ఎలా అయినా సరే తన ప్రేమ విషయం సురేఖకి చెప్పాలి అని. పార్టీ కంప్లీట్ అయ్యేలోపు ఒక ఛాన్స్ దొరికినా సరే చెప్పాలి అని. ఆ టైం రానే వచ్చింది. సురేఖకి వేణు తన ప్రేమ విషయం చెప్పాడు ఇలా. సురేఖ, నాకు ఇప్పటి వరకు కలగని ఫీలింగ్ నిన్ను చూశాక కలిగింది. ఐ లవ్ యూ సురేఖ. నిన్ను జీవితాంతం నా కంటికి రెప్పలాగా చూసుకుంటా. నీ బాధల్లో, నీ సంతోషంలో తోడుంటా. నువ్వు ఒప్పుకుంటే నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు వేణు. ఆ మాటలు వినగానే సురేఖకి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు. కొత్తగా పరిచయం అయ్యాడు వేణు కదా. కొంచెం సమయం కావాలి అని అడిగింది వేణుని సురేఖ. వేణు అడిగాడు సురేఖని ఇలా, ఎవరైనా మీ జీవితంలో ఉన్నారా? ఉంటే చెప్పండి. నా ఫీలింగ్ నేను చెప్పాను. నువ్వు ఒప్పుకోవాలి అని బలవంతం చెయ్యను అన్నాడు. దానికి సురేఖ ఇలా అంది, నా లైఫ్లో ఎవరూ లేరు, బట్ నాకు కొంచెం టైం కావాలి అంతే. సో వేణు ఓకే అన్నాడు. నీకు ఎంత టైం కావాలో తీసుకొని బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పు. నేను ఫోర్స్ చేయనని చెప్పాడు వేణు. ఆ నెక్స్ట్ డే వేణు ఆఫీస్కి వెళ్ళాడు. సురేఖ వర్క్ చేసుకుంటూ ఉంది. ఇంతకుముందు లాగానే సురేఖ ప్రవర్తన వేణుతో ఉంది. రోజులు గడుస్తున్నాయి. వేణేమో తన సమాధానం కోసం వేచి చూస్తున్నాడు. ఏమీ అనలేకపోతున్నాడు, అడగలేకపోతున్నాడు. ఇద్దరు కూడా బాగా వర్క్ చేయడంతో ఇద్దరికి ప్రమోషన్ వచ్చింది. చాలా సక్సెస్ఫుల్గా సాగిపోతుంది వేణు మరియు సురేఖ జీవితం. అయితే బాగా మాట్లాడుతున్న సురేఖ వేణుతో సరిగా మాట్లాడట్లేదు. వేణుకి ఏం చేయాలో అర్థం కాక అడిగినా సరే సమాధానం చెప్పట్లేదు సురేఖ.
ఆఫీస్లో లాంగ్ లీవ్ తీసుకుంది సురేఖ. ఆ విషయం తెలిసిన వేణు షాక్కి గురయ్యాడు. అసలు ఎందుకు సురేఖ ఇలా చేస్తుందో అర్థం కాలేదు. సురేఖ వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ని కూడా వెళ్ళలేని పరిస్థితి. తన విషయం ఎలా తెలుసుకోవాలో వేణుకి అర్థం కావట్లేదు. కాల్ చేస్తే నో రిప్లై, మెసేజ్ చేస్తే నో రిప్లై. లాస్ట్కి వేణు నెంబర్ బ్లాక్. ఆఫీస్లో ఉన్న వాళ్ళతో ఫోన్ చేపించినందుకు వాళ్ళ నెంబర్స్ కూడా బ్లాక్. ఏం జరుగుతుంది అర్థం కాక వేణు సతమతమయ్యాడు. కనీసం రీజన్ చెప్తే ఇది రీజన్, దానివల్ల ఇలా చేస్తున్నాను అని చెప్పినా బాగుండు అని వేణు ఫీలింగ్. వేణు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అసలు తన లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాక, తన ప్రశ్నలకు సమాధానం లేక జాబ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. అయితే అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. సురేఖ మ్యారేజ్ ఫిక్స్ అయింది అని. వేణు షాక్కి గురయ్యాడు. కనీసం ఒక్క మాట ఇలా ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు అని ఒక్క మాట కూడా చెప్పలేదు సురేఖ అని వేణు బాధపడ్డాడు. ఆఫీస్కి సురేఖ వచ్చి అందరికీ తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది. వేణుకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రేమిస్తుందా లేదా సమాధానం లేదు. దూరంగా ఎందుకు పెట్టిందో తెలీదు. చివరికి పెళ్లి కార్డు ఇచ్చి పెళ్ళికి రమ్మంటే ఎవరైనా ఎంత బాధపడతారు కదా. సో ఇంకా సురేఖ మ్యారేజ్ అయిపోయింది, ఫారెన్ వెళ్ళిపోయింది. ఎన్నో బాధలను ఎదుర్కొని జాబ్ సాధించి వేణు జీవితం చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో, ఎంత బాధపడ్డాడో. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ. అలాగే అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి దానికి రీజన్ ఉండాలి. ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి ఉంటే దానిని మోసం అంటారు. ఏదైనా రీజన్ ఉంటే చెప్పేయండి డైరెక్ట్గా. వాళ్ళు బాధపడతారనో అదనో ఇదనో చెప్పకపోతే మోసం చేసిన వారైతే కంపల్సరీ అవుతారు. మీరు చెప్పే రీజన్ వల్ల వాళ్ళు ఇప్పుడు బాధపడవచ్చు, కానీ వాళ్ళకు రీజన్ ఉంది కదా అని తర్వాత అయినా క్లారిటీ వస్తుంది. నిజమే కదా ఫ్రెండ్స్. రీజన్ చెప్పకుండా ఉండే ప్రశ్నలకి వాళ్ళకి సమాధానాలు ఎవరు చెప్పాలి? కన్నీళ్ళకి బాధకి కారణం ఎవరు చెప్పాలి కదా ఫ్రెండ్స్. ఇలా చేయకండి. మీరు రీజన్ ఉంటే చెప్పేయండి ఫ్రెండ్స్. ఈ కథ నేను క్రియేట్ చేసిన ఒక కల్పితమైన ప్రేమ కథ, ఎవరికి సంబంధించింది కాదు. ఒక సందేశం ఇవ్వడం కోసం నా ఈ చిన్ని ప్రయత్నం. నా మాటలు కనుక మీ మనసుకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.